ప్రేమకు అడ్డొచ్చిన కులం ప్రాణం తీసుకున్న జూనియర్ డాక్టర్ పోలీసుల దర్యాప్తుల్లో వీస్తూ పోయే విషయాలు. ప్రేమకు కులం అడ్డు రావడంతో ఓ జూనియర్ డాక్టర్ ప్రాణాలు తీసుకుంది. సిద్దిపేట మెడికల్ కాలేజీలో డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. లావణ్య ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు. లావణ్య ఆత్మహత్యకు దారితీసిన కారణాలను ప్రకటించారు. లావణ్యను ప్రణయ్ తేజ్ ప్రేమించి మోసం చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లికి ప్రణయ్ ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై లావణ్య ఆత్మహత్య చేసుకుందన్నారు. ప్రణయ్ తేజ్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన బి లావణ్య తల్లిదండ్రులు కూలి పని చేసేవారు. వీరిది అత్యంత పేద కుటుంబం. ప్రభుత్వ స్కూల్, కాలేజీలోనే లావణ్య చదువుకుంది. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే లావణ్య కాలేజీలో టాపర్గా నిలిచింది. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అక్కడి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేస్తుంది. అక్కడి జనరల్ మెడిసిన్ విభాగంలో పనిచేస్తున్న అల్వాల్కు చెందిన జూనియర్ డాక్టర్ ప్రణయ్ తేజ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెలిగిన ప్రణయ్ కులం పేరుతో పెళ్లికి నిరాకరించాడు. దీంతో నెల రోజుల క్రిందట లావణ్య ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఆమె ఫ్రెండ్స్ అడ్డుకున్నారు. తన బాధను అక్కకు చెప్పుకునేందుకు సొంతూరికి వెళ్లిన లావణ్య హాస్టల్లో ఉంటూ చదువుకుంటానని చెప్పి మళ్లీ సిద్దిపేటకు వెళ్ళింది. ఈ నెల 3న శనివారం లావణ్య తన హాస్టల్ గదిలో ఇంజెక్షన్లో గడ్డి మందును తీసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న లావణ్యను గుర్తించిన తోటి విద్యార్థులు వెంటనే హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హాస్టల్ సిబ్బంది లావణ్యను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె హెల్త్ కండిషన్ సీరియస్ గా మారడంతో హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్కు తరలించారు. అయితే అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ లావణ్య ఆదివారం తెల్లవారుజామున చనిపోయింది. నీట్ ప్రిపరేషన్, ఇంటర్న్షిప్ ఒత్తిడి కారణంగానే లావణ్య ఆత్మహత్య చేసుకుందని అంతా భావించారు. అయితే సిద్దిపేట 3 టౌన్ పోలీసులు ఈ ఘటనపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టగా వీస్తూ పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రణయ్ తేజ్తో ప్రేమ వ్యవహారం వల్లే ఆమె సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. ప్రణయ్ తేజ్ను అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్లో ఉండి చదువుకుంటారని సిద్దిపేట వెళ్లిన తమ బిడ్డ శాశ్వతంగా దూరమైందంటూ లావణ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎన్నో ఆశలతో బిడ్డను గొప్పగా చదివిస్తే తమకు ఇలా కడుపుకోత మిగులుస్తుందని అనుకోలేదన్నారు. ఎప్పుడూ చలాకీగా చదువులో ఫస్ట్ ఉండే లావణ్య ఇలా చేస్తుందని ఊహించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.